మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి రాశిలోనే కుజుడు సంచారం చేయడం కుజదోషం. రాశిలోనే బుధుడు ఉన్నాడు యోగం. అక్కడే శని భగవానుడు ఉన్నాడు, దోష ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. ఏడాది తర్వాత ఈ యొక్క రవి భగవానుడు సంచారం చేయడం శుక్రుడు ఉండడం వలన ఉన్నతమైన విద్య, ఉద్యోగ, విదేశీయాన ప్రయాణాల్లో అనేక రకాలమైనటువంటి అసమానతత్వం కలుగుతూ ఉంటుంది. ఉద్యోగం చేయాలా వద్దా, మార్పు చెందాలా వద్దా, నేను ఈ ఉద్యోగం నుంచి మరో ఉద్యోగం మార్పు చెందాలా వద్దా అనేది చాలామంది ఊగిసలాడుతుంటారు. అదే కాకుండా విద్యార్థులు ఈ కోర్సులోంచి మరొక కోర్సులకు వెళ్తే ఎలా ఉంటుంది, భవిష్యత్తులో ఎలా ఉంటుంది, ఏ టెక్నాలజీ లాంటివి వచ్చిన తర్వాత ఈ చదువులకు, ఈ ఉద్యోగాలకు ముగింపు పలికితే ఎలా ఉంటుంది అనేది చాలామంది అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నారు. కనుక అదే కాకుండా అర్ధాష్టమ గురువు ఇలాంటి కాల సందర్భ